డాక్టర్ కేశవ దగ్గరికి వచ్చి రమ్య గారి పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. ఆవిడ బ్రెయిన్ డెడ్ అయ్యే పరిస్థితుల్లో ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి డాక్టర్ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం ఆపరేషన్ చేసినా సరే తను బ్రతుకుతుంది అన్న అవకాశమే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడి నుండి డాక్టర్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న కేశవ రమ్యని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేసి నిన్ను బ్రతికించుకోవాలి రమ్య అని చెప్పేసి అయితే అక్కడే రమ్య దగ్గర కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం రాముడు సీత దగ్గరికి వెళ్ళి, రామయ్య, సీతమ్మ, మా అమ్మని కాపాడండి, మా అమ్మని ఎలాగైనా బ్రతికించండి అని చెప్పేసి అయితే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. మా అమ్మని మీరే ఎలాగైనా సరే బ్రతికించాలి, దానికోసం నేను ఏది చేయడానికైనా రెడీగా ఉంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఆంజనేయ స్వామి వేషంలో ఒక అతను వస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న మల్లిక అయితే నా అమ్మను నేను బ్రతికించుకోవాలి, ఏం చెయ్యాలో కాస్త చెప్పండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అతను అయితే మీ ఊరి అవతల ఒక అడవి ఉంది, ఆ అడవిలో రాముడు సీత దేవాలయం ఉంది, అక్కడికి నువ్వు వెళ్ళి 21 బిందులతో ఆ దేవుళ్ళకి అభిషేకం చెయ్యాలి, అలాగే 108 దీపాలు ఉంటాయి, ఆ దీపాలను కూడా నువ్వే వెలిగించాలి, వెలిగించి నీకు కోరుకున్న కోరికను కోరుకుంటే ఖచ్చితంగా ఆ దేవుడు ఆ కోరికను తీరుస్తాడు. అలాగే అక్కడ ఒక అఖండ దీపం ఉంటుంది, ఆ అఖండ దీపాన్ని వెలిగించి నువ్వు ఆ దేవుడి నామాన్ని పలుకుతూనే ఉండాలి, అలాగే ఆ దీపం ఆరిపోకుండా నువ్వే చూసుకోవాలి, అలా అయితే మీ అమ్మ బ్రతికే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లిక మాత్రం మా అమ్మని నేను ఎలాగైనా బ్రతికించుకోవాలి అని చెప్పి ఆ అడవిలోకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో తన కాలికి ముళ్ళు అయితే గుచ్చుకుంటూ ఉంటుంది. అది తగలగానే అక్కడ ఉన్న మల్లిక అయితే చాలా బాధపడుతూ అమ్మా అని చెప్పేసి అయితే గట్టిగా